ప్రతి పాఠశాలకి స్మార్ట్ టీవీని అందిస్తున్నటువంటి ఒక మంచి మనసుతో అందిస్తున్నటువంటి గౌరవనీయులు మయూర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. స్మార్ట్ క్లాస్ రూమ్స్ గా కనుక కన్వర్ట్ అయితే ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ విషయంలో కూడా మనకు ఒక మంచి ఎల్ఈడి ప్యానెల్ తోటి, ఒక గూగుల్ టీవీ తోటి అనేక అంశాలు మనం చెప్పగలుగుతాం, కానీ కొన్ని చూపెట్టడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పరమాణు అనే మాట చెప్తా ఉంటాం. పరమాణువు కలిస్తే అణువు అని, అణువు కలిస్తే పదార్థం అని ఇట్లా చెప్తా ఉంటాం. ఆ పరమాణువులో మళ్ళీ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఇవన్నీ చూపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఏవైతే ఒక గూగుల్ టీవీ ద్వారా కానీ, ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కానీ, లేదా ఏదైతే ఒక దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కనుక చూపించగలిగితే చాలా అది మనకు పట్టుకోవడం కూడా, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత విషయాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులువుగా ఉంటుంది. చూసింది చాలా ఎక్కువ రోజులు మనలో గుర్తుంటుంది. అందుకని కూడా మనకు ఈ టీవీలు అనేవి సహకరిస్తాయని, ఉపయోగపడతాయని ఈ మంచి అవకాశాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకొని ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా ఎదుగుతారని ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో ఈ వితరణశీలిగా మనకు ముందుకొచ్చినటువంటి తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులందరూ, అదేవిధంగా మయూర్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మండల అభివృద్ధి అధికారిగా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపతి. మేము తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి వచ్చిన టీటీఏ ఫ్యామిలీ, మా ఎన్ఆర్ఐస్ అందరము ఇక్కడ సేవా డేస్ కార్యక్రమానికి డిసెంబర్లో ఇండియాకు వచ్చినాము. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి 10 ఏళ్ళు అవుతుంది. సో ఈ 10 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసినాము. అమెరికాలో ఉండి కూడా చేసినాము. ఇక్కడికి వచ్చి ఎవ్రీ డిసెంబర్లో ఇక్కడ ప్రతి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఈ మధ్య 9th నుండి 23rd వరకు ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మా మయూర్ బండారు గారు అండ్ విజయలక్ష్మి గారు అండ్ సుభాష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నందుకు. స్మార్ట్ టీవీస్ ఇక్కడ కాకుండా నారాయణపూర్లో చేసినారు, పోచంపల్లిలో చేసినారు. సో ప్రతి దగ్గర స్మార్ట్ ఈ స్కూల్స్ కి డిజిటల్ స్కూల్స్ చేయాలన్నది మయూర్ అండ్ మయూర్ వాళ్ళ అత్తగారి కోరిక ఇది. సో స్మార్ట్ టీవీస్ ప్రతి జిల్లా పరిషత్ ఎనీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పటికీ ఎన్నో స్మార్ట్ టీవీస్ ఇచ్చినారు. ఎందుకంటే క్రియేట్ చేసినందుకు నాతో పాటు 4 పనిచేయాలని, సేవ చేయాలని మమ్మల్ని మోటివేట్ చేస్తున్నందుకు మా అడ్వైజరీ కౌన్సిల్ అందరికీ పేరున ధన్యవాదాలు. స్మార్ట్ టీవీ అనేది ఐడియా యాక్చువల్లీ మాది జాల్ కాలువలో మన ఐఎస్ఆర్ కి అందరూ ఒకసారి చప్పట్లు వేసుకోండి. సో మా ఐఎస్ఆర్ జాల్ కాల్వా ప్రైమరీ టీచర్ ఉన్నప్పుడు అక్కడ స్కూల్ బిల్డింగ్ లేదంటే ఫస్ట్ అక్కడ స్కూల్ బిల్డింగ్ డొనేట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ యాప్ క్రియేట్ చేసింది, దీక్ష యాప్ క్రియేట్ చేసింది. వాళ్ళకి స్మార్ట్ టీవీలు ఉంటే ఏమవుతుందంటే కొంత టైము దాంట్లో వాళ్ళు నేర్చుకుంటారు, కొంత టైం టీచర్స్ చెప్తారు, ప్లస్ ఆడియో విజువల్ చూసి నేర్చుకుంటే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో వీళ్ళే మన ఫ్యూచర్. కాబట్టి ఎంత చిన్నప్పటి నుంచి వాళ్ళు కరెక్ట్ లైన్లో పడితే వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుంటుంది అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మన వలిగొండ మండలంలో, ఆ మండలం మొత్తం ప్రైమరీ స్కూల్స్కి డొనేట్ చేసినాం. తర్వాత నారాయణపూర్లో, తర్వాత పోచంపల్లి మండలం, ఇప్పుడు ఈరోజు యాదగిరిగుట్ట మండలంలో ఇస్తున్నాము. సో కాబట్టి ఈ స్మార్ట్ టీవీస్ మీరందరూ కరెక్ట్గా యూటిలైజ్ చేసి బాగా ఉపయోగించుకుంటారని మా టీటీఏ టీం అందరము ఆశిస్తున్నాం. పత్రికా విలేకరులకు మరియు బాలబాలికలకు మరియు మయూర్ రెడ్డి గారికి, తెలంగాణ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా యాదగిరిగుట్ట మండలాన్ని ఎంచుకొని ఇంతటి చక్కటి ప్రోగ్రాంని ఇచ్చి మా మండలాన్ని ఒక ఆదర్శంగా తీసుకున్నందుకు మీకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైనా కూడా చెయ్యాలన్న సదుద్దేశం ఉన్నప్పుడు, ఒక మంచి చేయాలనుకున్న ఆలోచన మనిషికి తట్టినప్పుడు ఏదైనా చేయగలుగుతాం. అంటే ఏ ఒక్కరికైనా నేను ఒక్కరిని ఇవ్వకపోవచ్చు,
నా జేబు నుంచి చేయకపోవచ్చు, కానీ చెయ్యాలనే ఆలోచన గొప్పతనం వేరు. వాళ్ళు అమెరికాలో ఉండి వాళ్ళతోటి మనకేంది అనుకున్నప్పుడు ఏ దేశం ఎగినా ఎందుకు అలీడినా పొగడరాని తల్లి భూమి భారత్ని నిలబరాని జాతి నిండు గౌరవము అనే ఉద్దేశంతో చిన్నప్పుడు నేను పద్యాన్ని విన్నాను. కానీ నిజంగా వీళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి ఇవాళ పల్లెల్లో ఎల్ఈడి టీవీలు ఇచ్చి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలి, పిల్లలను ఒక స్థాయిలో ఎదిగించాలనే ఆలోచన తట్టినందుకు వీరికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ రిక్వెస్ట్గా మీకు కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచన మాకు ఉన్నట్టుంది. దాదాపు థ్యాంక్స్ చెప్పి మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నందుకు చేయాలనే ఆలోచన మా వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి మా పత్రికా విలేకరులకు చెప్పేది అంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా గ్రామాలకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, డైరెక్టర్స్ అండ్ executive total Mayor and family, PT and family ki very thanks for you. Is Telangana total dot whip సంబంధించినటువంటి ఆరో కాన్స్టిట్యూషన్ మీరు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అన్నికి మేము ఉన్నా అని చెప్పి మా తరఫున కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగా మంచి డిజిటలైజేషన్ టైంలో పూర్ ఫ్యామిలీస్ కు, పూర్ విద్యార్థులందరికీ మీరు ఇలాంటి ఉపయోగపడేటువంటి మంచి ఒక విద్యా డిజిటలైజేషన్ లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఛేదించుకుంటున్నారు. నేను మరీ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ. ఎనీ టైం ఏదున్నా కూడా విత్ కంపల్సరీ కమిట్మెంట్ మైరీ అండ్ టీటీఎఫ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. శ్రీమతి శోభారాణి మేడం గారిని, శోభా మేడం గారిని వచ్చి టీవీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానోపాధ్యాయులు శ్రీ గడ్డమీది పాండురంగం గారు, మల్లాపూర్ ప్రాథమిక పాఠశాల, మాసాయిపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేష్ గారు, ఆవుపేట హెడ్ మాస్టర్ గారు. యాదగిరిపల్లిలో మనము ఈ స్మార్ట్ టీవీ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సేవా డేస్లో భాగంగా నా పేరు మయూర్ బండారు, యుఎస్ఏ నుంచి ఇక్కడికి వచ్చి మా గ్రామాలలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే మన యాదగిరిగుట్ట మండల్ అన్ని ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీస్ ఈరోజు డొనేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా చెప్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి సిటిజన్స్ అవుతారు. అయితే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంది. ఎందుకంటే సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, ఇనఫ్ టీచర్స్ లేకపోవడం. సో ఈ డిజిటల్ టీవీస్ వల్ల ఏంటంటే ఇట్ విల్ సప్లిమెంట్ ద టీచర్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్. అంటే వాళ్ళు ఒకళ్ళు చెప్పే కన్నా చదివే కన్నా ఆడియో విజువల్గా చూస్తే వాళ్ళకు బాగా అర్థమవుతుందని చెప్పి ఈ ప్రైమరీ స్టూడెంట్స్కి ఉపయోగపడాలని చెప్పి ఈ టీవీస్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు నారాయణపురం మండల్లో, పోచంపల్లి మండల్, వలిగొండ మండల్ వీటన్నిటికీ లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాము. ఈ ఇయర్ యాదగిరిగుట్ట మండల్కి డొనేషన్ చేస్తున్నాము. సో ఈ టీవీస్, ఈ టీచర్స్ ఈ టీవీస్ బాగా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ బాగుంటే పేద పిల్లలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ పేదవాళ్ళే, దిగువ తరగతి ఇన్కంలో ఉన్న వాళ్ళే. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలని, పేదవాళ్ళకి స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేషన్ రావాలని ఉద్దేశంతో ఈరోజు ఈ డిజిటల్ టీవీస్ స్కూల్స్కి డొనేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇయర్ మన టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10వ వార్షికోత్సవం జరుపుతున్నాము. శిల్పకళా వేదికలో 25th రోజు 25వ తారీఖు అందరినీ వచ్చి
అక్కడ మా ప్రోగ్రామ్స్ అన్ని చూడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. హెల్త్ పరంగా ఏమన్నా మీ సొసైటీ నుంచి హెల్ప్ చేసే అవకాశం ఉందా? హెల్త్ పరంగా అంటే ఇప్పుడు ఈ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ మన సేవా కార్యక్రమాలు చూసినట్టయితే మెడికల్ క్యాంప్స్ నిన్న మన బిఎన్ రెడ్డి నగర్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ వికలాంగులకి వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది వరంగల్లో. అదేవిధంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే ఈ నడవలేని వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇట్లా హెల్త్కి సంబంధించి కూడా చాలా నిన్నటి ప్రోగ్రాంలో యాక్చువల్లీ చాలా ఆల్మోస్ట్ ఒక 500-600 మంది షుగర్ టెస్టింగ్, తర్వాత ఈ హార్ట్ టెస్ట్, తర్వాత పళ్ళు మన డెంటల్ డాక్టర్స్, విజన్ డాక్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఒక ఆమె అంటుండే అనమాట, నిన్న ఫ్రీగా ఇస్తున్నామని తెలియక మొన్ననే 12,000 పెట్టి టెస్ట్ అని చేయించుకున్నామని. సో ఇప్పుడు హాస్పిటల్స్ ఎట్లున్నాయో మీకు తెలుసు. మనిషి పోయినాక వాళ్ళ మీద డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని అందరు కాదు కానీ మాక్సిమం హాస్పిటల్స్ అట్లే ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు 12,000 రూపాయలు ఖర్చు పెట్టే అంత సర్వీస్ ఫ్రీగా ఒక నిన్న 500-600 మందికి ప్రొవైడ్ చేసినాం టీటీఏ నుంచి. మన గణేష్ గారని మన టీటీఏ వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు. మేము కూడా మా అత్తమ్మ నిన్ననే మాట్లాడుతున్నాను, మన డిస్ట్రిక్ట్లో కూడా హెల్త్ క్యాంప్స్ చేయాలంటే ఏంటంటే మన హాస్పిటల్స్ వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ నర్సులు కానీ అది ప్రొవైడ్ చేయాలి. ఇక నేను కూడా ఆలోచిస్తున్నా మన మండల్లో కానీ మన ఏరియాలో కానీ హెల్త్ క్యాంప్స్ పెడితే బాగుంటుంది. అంటే ఇన్ ఫ్యూచర్ గ్రామాలలో గ్రంథాలయాలు ఏమన్నా ఏర్పాటు చేశారు, ఎక్సర్సైజ్ రూములు కానీ యూత్? 2 విషయాలు. గ్రంథాలయం అంటే ఇప్పుడంతా డిజిటల్ AI వస్తుంది. మరి ఇప్పుడు ఆ గ్రంథాలయం పెట్టి మనం బుక్స్ అని అందులో పెడితే మరి పిల్లలు చదివే ఓపిక ఉందా? ఇప్పుడు ఏంటంటే వెనకటికి మనకి ఏంటంటే బుక్స్ దొరకక ఏడ బుక్స్ దొరికితే ఆడ చదువుకునేటోళ్ళం. ఇప్పుడు వీళ్ళంతా ఆడియో విజువల్ అని, రీల్స్ అని వీటి మీద ఎక్కువ పిల్లలు ఫోకస్ చేస్తున్నారు. కానీ ఒకవేళ గ్రంథాలయం పెడితే మనకి యూస్ఫుల్. ఇప్పుడు డిజిటల్ టీవీ ఇచ్చినాం. నేను ఎవ్రీ ఇయర్ IAS సార్తో మాట్లాడుతుంటా, ఇంకా రమేష్ తో మాట్లాడుతుంటా, ఎట్లా యూజ్ చేస్తా అంటే అవును సార్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, రోజు వాడుతున్నారు పిల్లలు సంతోషంగా. అంటే మనం డొనేట్ చేయడం ఒక విషయం అయితే అది యూస్ఫుల్ ఉందా కదా అనేది ఇంపార్టెంట్ కదా. అదొకటి. ఎక్సర్సైజ్ రూమ్స్ అంటే డెఫినెట్లీ అది మంచి ఆలోచనే. మరి దానికి ఎక్సర్సైజ్ రూమ్ అంటే మరి దానికి ప్లేస్ ఉండాలి. స్కూల్ పిల్లలు చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ లేవు, మరి అది ఎక్కడ పెట్టాలి ఏం సంగతి అది ఆలోచించి చేయాలి. మరి ఇది ఉపయోగపడుతుంది, దీనికి ఇంత మనం పెడితే ఇంత యూస్ఫుల్ ఉంటుంది అంటే డెఫినెట్లీ కానీ ఇప్పటివరకు అయితే నేను మన స్పోర్ట్స్ చేసినాము. మన జాల్ కాల్వలో పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ అదంతా ప్రొవైడ్ చేసినాము.